శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల బిలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ, పరమపుణ్యమై దివ్యమై మనోహరమైనటువంటిది భాగవతం. మోక్ష మార్గమును చూపగలిగినటువంటిది భాగవతం. సమస్త పాపములన్నిటినీ తొలగించేటువంటిది భాగవతం. అలాంటి భాగవతంలో విదేహ మహారాజునకు మహర్షి తెలియచేస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి రీతితో మనస్సుతో వాక్కుతో త్రికరణ శుద్ధిగా కృష్ణ భగవానుని ఆరాధించాలి మహారాజా. కృష్ణార్పణం అని పలకటమే సుజ్ఞానం. పరమ మునులు ఈ మాటే అంటూ ఉంటారు. ఏ పని చేసినా, ఒకళ్ళకి భోజనం పెట్టినా, ఒకళ్ళకి బిచ్చం పెట్టినా, భిక్షని మనం అందించిన కృష్ణార్పణం అనాలి. జ్ఞానం అజ్ఞానం ఈ రెండు మానవుని యొక్క మనస్సుని ఆవేదన చెందిస్తూ ఉంటాయి. అలలు ఏది జ్ఞానము ఏది అజ్ఞానం? మనకు స్మృతులలో ఆలోచనలలో అనేకమైనటువంటి భావాలు వెల్లుబుకుతూ ఉంటాయి. వాటిలో కాబట్టి జ్ఞానం మార్గమేది, అజ్ఞానమును తొలగించుకోవడమేది తెలియక మానవుడు సతమితలాడుతున్నప్పుడు ఏ మార్గాన్ని అనుసరించాలి అనేటువంటి భావాన్ని మనం కుదరనప్పుడు గురువునే దేవునిగా నమ్మాలి. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అప్పుడు మనకు జ్ఞాన అజ్ఞానములలో ఏది ఉన్నతమైనటువంటి మార్గం అని తెలుసుకొనడానికి గురువు యొక్క దివ్యమైనటువంటి ఉపదేశాన్ని పొందాలి. బుద్ధిమంతుడైనటువంటి నరుడు ఉత్తముడైనటువంటి గురువు యొక్క బోధనలు విని ఉత్తమోత్తముడైనటువంటి పురుషోత్తముని చిత్తములలో నిరంతరము స్మరించుకుంటూ ఉండాలి. మానవుడు కోరికలు అనేటువంటి కలలలో తేలిపోతూ ఉంటాడు. దానివల్ల ఏ పూనిక గట్టిగా నిలబడదు. ఎందుకని అంటే ఈ కోరికలు సముద్రపు అలలు పదే 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 వస్తూనే ఉంటాయి. అప్పుడు సముద్రం ఎలా నిలకడగా ఉంటుంది? కోరికల వలయంలో ఉన్నటువంటి వ్యక్తికి సముద్రపు అలలు ఏ విధముగా సముద్రము నిర్మలంగా ఉండదో, సముద్రం మానస సరోవరంలా ఉండదు, అల్లకల్లోలంలా ఉంటుంది. అలాంటి సమయమునందు ఉత్తమమైనటువంటి మానవుడు సద్గురువును చెంతకు చేరి కల్లోలపూరితమైనటువంటి కోరికలను గట్టిగా పూనికగా వాటిని అణుచుకుంటాడు. కనుక కుదించుకొని దీనివల్ల శ్రీహరి యొక్క దివ్యమైనటువంటి ధ్యానం మనకు ఏర్పడుతుంది. ఆ ధ్యానం వలన మోక్షం చేతిలో ఉన్నటువంటి ఉసిరికాయల కరతలామలకం అంటే తేలికగా సులభంగా మనకు ప్రాప్తిస్తుంది. ఇంకొక విశేషం చెబుతాను విను. సంతతంబును మానవుడైన వాడు ఏం చేయాలి అంటే మోక్షం కలగాలి అనుకున్నప్పుడు సంతతంబును కృష్ణ సంకీర్తనంబులు వీనులకింపుగా వినగవలయో. సంతతంబును కృష్ణ సంకీర్తనంబులు వీనులకింపుగ వినగవలయు. హర్షంబుతోడుత హరినామ కథనంబు పాటల ఆటల పరగవలయు. నారాయణుని దివ్యనామాక్షరంబులు హృద్వీధి సంతతంబు నెన్నవలయు. కంజాక్షులీలలు కాంతారములనైన భక్తియుక్తంబుగా పాడవలయు.
వెర్రిమాట్కిని వెర్రిమాట్కిని లీలతో విశ్వమయుని ఒడువుచును లోక బాహ్యత నొందవలయు ఇంతయున్ను విష్ణుమయమని ఎరుగవలయు భేదమునరింపవలదు మేదినీశ. ఓ రాజా, ఓ విదేహ మహారాజా, ఎల్లప్పుడూ కూడా శ్రీకృష్ణుని యొక్క సంకీర్తనలు వీణుల విందుగా వినాలి. హరినామ కథనాన్ని సంతోషంతో ఆడుతూ పాడుతూ చెయ్యాలి. నారాయణుని యొక్క దివ్యమైనటువంటి నామాక్షరములను హృదయంలో ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి. పద్మలోచనుని యొక్క దివ్యమైనటువంటి లీలను అడవులలో సంచరిస్తున్న భక్తియుక్తంగా పాడాలి. వెర్రివానిలాగా విశ్వమయుని కీర్తనలు లోకమునకు అంటకుండా విశ్వమయుని యొక్క కీర్తనలు చేస్తూ ఈ లోకం మనకు అంటనట్టుగా ఉండాలి. సృష్టి అంతా విష్ణుమయం అని తెలుసుకోవాలి. భేద బుద్ధి ఏమాత్రం పనికిరాదు అని కవి అని పేరు కలిగినటువంటి ఒక మునీశ్వరుడు చెప్పినటువంటి పలుకులను విన్నటువంటి విదేహ మహారాజు అడుగుతున్నాడు, భాగవత ధర్మము ఏది? భాగవతం అంటే ఏమిటి? ఏం చెబుతుంది? అది ఏ ప్రకారంగా ప్రవర్తిస్తుంది? భాగవతులు అనేటువంటి వారిని ఎలా గుర్తుపట్టాలి? గుర్తులేమిటి? భాగవతుల యొక్క గుర్తులు అంతా తెలియచేయడానికి మీరే తగినటువంటి వారు స్వామి అనగానే హరి అని పేరు కలిగినటువంటి మహాముని అంటున్నాడు. ఆయన అడిగాడు 3 ప్రశ్నలు. భాగవత ధర్మము ఏది? అది ఏ ప్రకారంగా ప్రవర్తిస్తుంది? భాగవతులను గుర్తించటం ఎలాగా? సర్వభూతమయుడైన సరసిజాక్షుడు, సర్వభూతమయమైనటువంటి పద్మలోచనుడు శంఖ చక్రములను దాల్చి తన ఆత్మలోనే ఉన్నాడు అనేటువంటి భావాన్ని చెంది హరియందు భక్తి ఆసక్తి కలవాడే భాగవతుడు. భాగవతుడు అంటే సర్వభూతముల యందు ఉన్నటువంటి ఆ పద్మలోచనుడు శంఖచక్రములతో ఆత్మస్వరూపుడై తనలోనే ఉన్నాడు అని భావించి భక్తితో ఆసక్తితో ఆశక్తితో ఆరాధించేటువంటి వ్యక్తియే భాగవతుడు. ఇతననే భాగవతుడు అంటాడు. అంతేకాదు, భాగవతుడు అంటే చాతుర్వర్ణ్యాలు, ఆశ్రమాలు అంటే బ్రహ్మచర్య గ్రాహస్య వానప్రస్థ సన్యాసాలు. చాతుర్వర్ణాలు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు. వారి ధర్మాలు కర్మలు వీటిలో మునిగిపోకుండా భక్తి మార్గాన్ని అనుసరించాలి. నేను బ్రాహ్మణుడను, నేను వైశ్యుడను, నేను క్షత్రియుడను, నేను శూద్రుడను అనేటువంటి మాటలు పక్కన పెట్టండి. అసలు వర్ణాశ్రమ ధర్మాలను కూడా అతీతుడవ్వాలి. నేను బ్రహ్మచారిని, నేను గృహస్థుడను, నేను వానప్రస్థుడను, లేదా నేను సన్యాసుడను, ఇవి కూడా లేవు. ఇవన్నీ కూడా దాటి ధర్మాలు కర్మలు ఇవన్నీ కూడా భగవన్మయం అని భావించి వీటిలో ఈ సంసారంలో మునిగిపోకుండా భక్తి మార్గాన్ని అనుసరించి శ్రీహరి సమస్త జగత్తును నిండి ఉన్నవాడు అని భావించేటువంటి వాడే భాగవతోత్తముడు. వర్ణాశ్రమ ధర్మములు నిర్ణయ కర్మములన్ చెడక నిఖిల జగత్ ప్రపూర్ణుడు హరి అను ఆతడే వర్ణింపగా భాగవతోత్తముండు. అతడే పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు. ఈ విధంగా బంధాలు తెంచుకోవాలి. సంసార సాగరం దాటాలి అంటే బంధాలు తెంచుకొని పరమాత్మను గుర్తించినటువంటి వాడై మహాప్రభుడైనటువంటి సూర్యుడు తన సహస్రమైనటువంటి కిరణాల చేత 3 లోకాలను ఏ విధంగా పావనం చేస్తున్నాడో ఆ విధంగా అడుగుదమ్ముల దమ్ము చేత జగత్రయాన్ని పవిత్రం చేస్తూ దేవదానవులను కూడా సేవింపదగినటువంటి జనార్దనుని యొక్క దివ్యమైనటువంటి చరణార విందములను నమస్కరించాలనేటువంటి అభిలాష భక్తి రవంత కూడా చెలించనీయకుండా చంద్రుడు ఉదయించటం వల్ల ఎండ బాధ ఏ విధంగా పోతుందో నారాయణుని స్మరించటం వలన నారాయణుని యొక్క
చరణ నఖ కాంతులు వెన్నెల వలలే హృదయ తాపాన్ని పోగొడుతుంది. భక్తి అనేటువంటి బంధాలతో వాసుదేవుని యొక్క దివ్య చరణ పద్మాలను బంధించుకుని ధ్యానం అనేటువంటి ఆనందంలో పరవశించేటువంటి వాడే ఉత్తముడైనటువంటి భాగవతోత్తముడు. చెబుతున్నాడు భాగవతోత్తముని యొక్క ధర్మాలు. భాగవతులను గుర్తించడం ఏమిటి అడుగుతున్నారుగా. భాగవత ధర్మం భాగవతోత్తముడు. ఇందాకేమని చెప్పాడు? భాగవతోత్తముడు అంటే ఆ పద్మలోచనుని నారాయణుని శంఖచక్ర గదాధారుడైనటువంటి వ్యక్తి తన ఆత్మస్వరూపుడై ఉన్నాడని భావించి భక్తితో ఆసక్తితో ఆరాధించేటువంటి వాడే భాగవతుడు. చాతుర్వర్ణ్యాలు, చతురాశ్రమాలు, వాటి ధర్మాలు కర్మాలు వీటిలో మునిగిపోకుండా భక్తి మార్గాన్ని అనుసరించి శ్రీహరిని నమ్ముకొని ఈ శ్రీహరి జగత్తంతా వ్యాపించి ఉన్నాడు అని, నిండి ఉన్నాడు అని భావించేటువంటి వాడే భాగవతోత్తముడు. ఇంకొక మాట, ఇప్పుడు అన్ని బంధాలు తెంచుకోవాలి, పరమాత్మను గుర్తించాలి. గగన మార్గంలో సూర్యుడు సహస్ర కిరణాల చేత ఏ విధంగా లోకాన్ని పావనం చేస్తున్నాడు, ఆ విధంగానే ఈ జగత్త్రయమును పవిత్రం చేస్తూ దేవతలు దానవులు కూడా సేవింపదగినటువంటి జనార్దనుని యొక్క చరణార విందములకు నమస్కరించేటువంటి వాడే భాగవతోత్తముడు. చరణార విందముల యందు అభిలాష కలిగిన వాడే భాగవతోత్తముడు. భక్తి రవ్వంత కూడా చెలించనీయనటువంటి వాడే భాగవతోత్తముడు. చంద్రుడు ఉదయించడం వల్ల ఎండ బాధలు ఏ విధంగా తొలగిపోతాయో, నారాయణుని యొక్క చరణ నఖ కాంతులు ఆ నారాయణుని యొక్క చరణ నఖకాంతులు వెన్నెల కాంతులలాగా మన హృదయంలో ఉన్నటువంటి తాపత్రయములో ఉన్నవే అవి పోగొట్టుకొని భక్తి అనేటువంటి బంధనాలతో వాసుదేవుని యొక్క చరణ పద్మాలను బంధించుకొని ఆ హృదయంలో ధ్యానములో ఆనందాన్నితో పరవశించేటువంటి వాడే ఉత్తమ భాగవతుడు. ప్రహ్లాదుడు అలాగే చేసేవాడు. పానీయంబులు త్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ నిరంతరమైనటువంటి ఆ నారాయణ కథా అమృతాల్లో గ్రోరలాడుతూ ఉండేవాడు. ఆయన పరవశించిపోయేవాడు, ఒళ్ళు మైమరిచి పాడేవాడు, ఆడేవాడు. అది భాగవతోత్తముని యొక్క ధర్మాలు. ఇంకొక విశేషం ఏమిటి అంటే, గజరాజవరదు గుణములు, గజేంద్రుని కాపాడినటువంటి నారాయణుని యొక్క దివ్యమైనటువంటి గుణాలు 3 లోకములలో పవిత్రములైనటువంటివి. అటువంటి గుణ విశేషాలను పదే పదే మనోరంజకంగా వినాలి అని నాకు వేడుక పుట్టింది. ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. మహారాజు అంటున్నాడు, ఆ హరి అని పేరు కలిగినటువంటి ఒక మహర్షి పలుకుతూ ఉంటే ఇంకా చెప్పండి అన్నాడు. అప్పుడు అంతరిక్షుడు అని పేరు కలిగినటువంటి ఒక ఋషి ఈ విధంగా పలుకుతున్నాడు. కవి అనే ఋషి, హరి అనేటువంటి ఋషి, అంతరిక్షుడు అని పేరు కలిగినటువంటి మరొక ఋషి విదేహుడికి తెలియచేస్తున్నాడు. పరబ్రహ్మమని, పరతత్వమని, పరమపదమని, పరమేశ్వరుడని, కృష్ణుడని వేరువేర్లు పేర్లతో శ్రీమన్నారాయణుడే ఈ ప్రపంచమంతా నిండి ప్రకాశిస్తున్నాడు. తెలుసుకో. పరబ్రహ్మమనంగా ఆయనే, పరతత్వమనంగా నారాయణుడే, పరమ పదమనగను ఈశ్వరుడనన్ కృష్ణుడనన్ జగద్భరితుడు నారాయణుండు తా వెలుగొందు. నారాయణుడు ఎలా ఉన్నాడు అంటే పరబ్రహ్మమని, పరతత్వమని, పరమపదమని, పరమేశ్వరుడని, శ్రీకృష్ణుడని వేరువేరు పేర్లతో శ్రీమన్నారాయణుడే ప్రపంచమంతా నిండి ఉన్నాడు. గ్రహించు. అవ్యక్తమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మము నుంచి తనకు వ్యత్యాసంగా పుట్టిన జ్ఞానం, ఆ జ్ఞానాన్ని విష్ణుమాయ అని అంటారు. అవ్యక్తము అంటే తెలియనటువంటి నిర్గుణ పరబ్రహ్మతత్వము నుంచి వ్యతిరేకంగా ఈ మాయ జ్ఞానం ఉంటుంది. జ్ఞానం, దీనిని మాయ. అటువంటి మాయ చేత ప్రపంచాన్ని నిర్మించి భగవంతుడు ఏ చింత లేకుండా ఉంటాడు. ఆయన ఇంద్రియాల కోసం తిరిగేటువంటి చెడు బుద్ధి కలిగి నిద్ర, స్వప్నం, మెలకువ అనేటువంటి 3 అవస్థలతో పాటు పరమేశ్వరుని పొందలేక
నాలుగో అవస్థ కూడా కలుగుతుంది. నిద్ర, స్వప్నావస్థ, జాగ్రత్తావస్థ ఇవన్నీ ఉన్నవే. వీటిని కూడా దాటిన తర్వాత నాలుగవది ఒక అవస్థ ఉన్నది. కలలో గ్రహింపదగినది, గ్రహించేవాడు, గ్రహించటం అనేటువంటి మూడు భేదాలు ఉంటాయి. గ్రహింపదగినది, గ్రహించేవాడు, గ్రహించటం. గ్రహింపదగనిది ఒక వస్తువు, గ్రహించేవాడు మనం, గ్రహించేటువంటిది జ్ఞానం. ఈ విధంగా గ్రహింపదగినది, గ్రహింపదగినది, గ్రహించేవాడు, గ్రహించడం అనేటువంటి మూడు భేదాలు ఉంటాయి. ఈ విధంగా అవిద్య అనే చీకటిచే చుట్టుకోబడి మూడు విధాలయ్యేటువంటి కోరికలో, స్వప్నంలో అణగిన ఈ మూడు విధములైనటువంటి మాయ కూడా ఆత్మలోని లీనమైపోతుంది. పరమేశ్వరుడు మొదట పంచభూతములను సృష్టించాడు. పృథివీ, ఆపస్తేజో, వాయురాకాశములు పంచభూతములతో ఉండినటువంటి సృష్టిని కలిగించి అందులో పంచభూతాత్మకమైనటువంటి ఆత్మకు 11 ఇంద్రియములతో భేదము పుట్టిస్తూ, గుణాల చేత గుణాలను అంగీకరిస్తూ, ఆత్మయందు వ్యక్తమైనటువంటి గుణాల వల్ల గుణాలను అనుభవిస్తూ ఉండేటువంటి వాడై సృష్టిని తనదిగా భావిస్తాడు. ఇదొక అవిద్య, ఇదే అజ్ఞానం. నా వల్లనే ఇదంతా జరుగుతుంది భావిస్తూ ఉంటాడు. శరీరధారి అంటే మనం పూర్వకర్మ మూలకంగా మనం అనుభవించేటువంటివన్నీ ఈ జన్మలో చేసుకున్నవి కొన్ని, ప్రస్తుతం అనుభవించేటువంటివన్నీ పూర్వజన్మలో చేసుకున్నటువంటివన్నీ కొన్ని. నైమిత్తికాలైనటువంటి కర్మలు చేస్తూ వాటి ఫలితాన్ని అంగీకరించి దుఃఖానికే వశుడై ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇతనికి శాంతి అనేటువంటిది లేనే లేదు. ఎన్ని ఉన్నా దుఃఖం కర్మల వల్ల అనేకమైనటువంటి సత్కర్మలు, దుష్కర్మలు, రకరకాలైనటువంటి కర్మలు ఇవన్నీ ఈ లోకంలో అనుభవిస్తూ దుఃఖాన్ని పొందుతున్నాడు. అనేకమైనటువంటి దుఃఖాలలో మునిగినటువంటి ఈ దేహి అంటే ఈ దేహం కర్మ ఫలాన్ని పొందుతూ ప్రపంచానికి జలప్రళయం వచ్చిందాకా స్వేచ్ఛను కోల్పోయి చావు పుట్టుకలలో పడి పొరలాడుతూ ఉంటాడు. మహాప్రళయం దాకా మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం. పునరపి మరణం, పునరపి జననం అనుభవించడమే. కల్పంత సమయంలో ద్రవ్య గుణాల స్వభావమైనటువంటి స్వరూపమైనటువంటి జగత్తును ఆద్యంతాలు లేనటువంటి కాలం ప్రకృతిని పొందుతుంది. మొత్తం ప్రళయం వచ్చినప్పుడు ఇక ఇవేమీ లేవు. అనంతమైనటువంటి ప్రకృతి ఈ విశ్వమంతా మరల ఉదయిస్తుంది. ఆ పైన 100 ఏండ్లు వానలు లేక భయంకరమైనటువంటి ఎండల వలన అన్ని లోకాలు తగలబడిపోతాయి. తర్వాత క్రింది లోకము నుంచి ఆదిశేషువు ముఖము నుండి ఆవిర్భవించిన అగ్నిజ్వాలలు వాయు సహాయంతో లేచి దిక్కులంతా వ్యాపిస్తాయి. ఆ పైన సంవర్తకాలనేటువంటి మేఘాలు 100 ఏళ్లు ధారాపాతంగా వర్షాలు పడతాయి. దానిలో విరాట్ రూపం లీనమవుతుంది. అప్పుడు ఈశ్వరుడు కట్టెలలో దాగి ఉన్నటువంటి అగ్నిలాగా అవ్యక్తాల్లో ప్రవేశిస్తాడు. అనంతరం భూమండలం గంధగుణాన్ని కోల్పోయి జలరూపాన్ని ధరిస్తుంది. ఇక భూమి అనేది ఉండదు, మొత్తం జలమే. ఆ జలం రసాన్ని కోల్పోయి తేజో రూపాన్ని పొందుతుంది. తేజస్సు అంధకార నిరస్తమై రూపం పోయి వాయువులో అణిగిపోతుంది. వాయువు స్పర్శను కోల్పోయి ఆకాశంలో సంక్రమిస్తుంది. ఆకాశం శబ్దగుణాన్ని కోల్పోయి ఆత్మయందు అణగిపోతుంది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వికారాలు అహంకారాన్ని ప్రవేశిస్తాయి. ఆ అహంకారం తన గుణాలతో కలిసి పరమాత్మను చేరుకుంటుంది. ఈ విధంగా 3 వర్ణాలు కలిగి సృష్టి, స్థితి, లయ కారణమైనటువంటి మాయ ఇటువంటివి అని దాని స్వరూపం, మహాత్యం, వీటన్నిటి విశేషములను కూడా చక్కగా ఆ దివ్యమైనటువంటి మహర్షి విదేహ మహారాజునకు చక్కగా విశేషములు తెలియచేశారు. ఈ మాయ విశేషం ఏ విధంగా ఛేదింపబడి చివరకు ప్రళయమై ఏ విధంగా ఆత్మస్వరూపానికి చేరువవుతుందో ఇలా పంచభూతములు కూడా అంటే నశించిపోతాయి.
అనంతమైనటువంటి ప్రవాహం, అనంతమైనటువంటి జలమయం అన్నీ కోల్పోయి ఈ ఉల్లి పొరల్లాగా నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు, చివరకు ఆత్మస్వరూపం గోచరమవుతుంది. అజ్ఞానులైనటువంటి మానవులు ఈ గురువు ద్వారా ఈ జ్ఞానాన్ని పొందటమే భాగవత ధర్మం. విదేహ మహారాజు మరల మహర్షిని అడుగుతున్నాడు. విదేహ మహారాజు, ఈ మానవులు కనరాని మాయను లోపల అణచివేసి ఏ విధంగా వైకుంఠానికి చేరగలుగుతారు? ఈ మాయలోనే ఉన్నాడన్నాడు కదా, మాయను ఛేదిస్తేనే కదా. ఎలా వైకుంఠమునకు చేరడం? మాయను ఛేదించడం. మీరు జగన్నుతులు స్వామి, సత్యగుణభూషితులు, పై విషయాన్ని దయతో సెలవీయండి అనగానే ప్రబుద్ధుడు అని పేరు కలిగినటువంటి మహర్షి చెబుతూ ఉన్నాడు. ఒక్కొక్క మహర్షి 9 మంది మహర్షులు వచ్చారు. విదేహ మహారాజుకు తెలియజేస్తున్నారు. సూర్యుడు ఉదయించడం అస్తమించడంలో ప్రతిదినం మానవులు ఆయువును క్షీణిస్తూ ఉన్నాయి. ముందు అది తెలుసుకో. పెరుగుతుంది వయస్సు, కానీ తరుగుతుంది ఆయువు తెలుసుకో. ఒక సూర్యుడు ఉదయించి అస్తమించేటువంటి రోజులో ఒక రోజు ఆయుష్ తగ్గింది. శరీరం పైన, భార్య పైన, స్నేహితులపైన, సోదరులపైన నాది, నావారు అనేటువంటి మమకారం కట్టుబడి ఉంటుంది. నా భార్య, నా ఇల్లు, నా సోదరుడు, ఈ బంధం విడిపడాలి. విడిపడేటువంటి తెలుసు, విడిపోవాలి అని తెలుసు. ఉపాయమేది? మార్గమేది? అందరికీ తెలుసు ఈ విషయం. తాను ఉండడు అని తెలుసు, ఇది మాయా అని తెలుసు, కానీ విడబడలేడు. సాలెగూడిలో ఒక ఈగ ఇరుక్కున్నట్లుగా ఆ సాలెగూడిలో నుంచి ఎలా బయటికి రావాలి? పద్మవ్యూహంలో నుంచి బయటికి రావాలి అనుకుంటాడే కానీ సంసారం అనేటువంటి చీకటిలో మునిగిపోయినాడు. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలం త్రెళ్ళక, మీరు మేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక. ఈ దానిలో, ఆ సంసారంలో బావిలో పడ్డాడు. భూత భవిష్యత్తులు తెలియటం లేదు. గడిచిందేమిటో కొంత గుర్తుంటుంది, కొంత గుర్తుండదు. భవిష్యత్తు ఏమిటో అతనికి తెలియదు. చూడండి, భూత భవిష్యత్ వర్తమాన కాలములు అన్నారు కదా. భూతం తాను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం పనులు, కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు. భవిష్యత్తు తనకు తెలియదు. గుడ్లగూబలాగా మానవులు పుట్టుక, ముసలితనము, రోగాలు, ఆపదలు, చావు పొందుతూ, ఇవన్నీ తెలిసి పదే పదే పొందుతూ కూడా శరీరమే మంచిది, శరీరం ఓహో మోజుపడుతున్నాడు, శరీర భ్రాంతి పడుతున్నాడు. చూస్తున్నాడు, పుట్టడం చూస్తున్నాడు, పెరగడం చూస్తున్నాడు, ముసలితనం చూస్తున్నాడు, మరణం చూస్తున్నాడు. కానీ శరీరం మీద వ్యామోహాన్ని, తన శరీరం శాశ్వతమని పొరపాటున పడుతున్నాడు. మోహాన్ని కలిగించేటువంటి మద్యపానంతో మత్తులై, ఇంద్రియ విషయాసక్తులై, తమ్ము తాము తెలుసుకొనలేక, విరక్తి మార్గం తెలియక నడయాడుతున్నాడు. ఎలా విరక్తి చెందాలి? ఎలా ఈ సంసార బంధములను దూరం చేసుకోవాలి? మత్తులు పడిపోయినాడు, సంసార మత్తులు. ఇప్పుడు మనం చెప్పేటువంటివన్నీ తొందరగా అతనికి హృదయానికి తాకాలి అంటే చాలా కష్టం. అటువంటి మూఢులైనటువంటి మనుష్యుల సమీపానికి పోకుండా కేవలము నారాయణునిపైనే, సంసార బంధంలో, సంసారంలో మాయలో పడినటువంటి మానవుల చుట్టూ తిరగకూడదు. నువ్వు కూడా మాయే, అయితే నువ్వు కొంచెం యువతలికి రావాలి. నారాయణ 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 భక్తిభావం కలిగినటువంటి సద్గురువులను సేవించాలి. సర్వసంగ పరిత్యాగులు అంటే సంగం లేనటువంటి వాళ్ళు. భజ గోవిందం భజ గోవిందం, గోవింద, నారాయణ, వాసుదేవ ఇలా పదే పదే అనుకుంటూ, ఇలా నిరంతరం నారాయణ స్మరణ చేసేటువంటి వ్యక్తులు ఎవరున్నారో చూశారా? గురువులు చెబుతారు, సంసార సాగరంలో పడకురా, సంసార సాగరంలో పడకు. రంగా రంగా రంగాయనండి, పశువులలాగా వ్యామోహం పాలు కాకండి గురువులు చెబుతుంటారు. ఆ సద్గురువులను నిత్యం భజించి ఉత్తమమైనటువంటి భాగవత ధర్మాలను ఆచరించాలి. ఇప్పుడు నేను చెప్పిన, ఇందాక భాగవతుడు గురించి చెప్పాను, ఇప్పుడు భాగవత ధర్మాలు ఇవి. ఇప్పుడు భాగవత ధర్మాలు అంటే ఏమిటి?
భాగవతుడు అంటే పరమాత్మని ఆత్మస్వరూపంగా ఉన్నాడని భావించడం, అంతటా చూచడం, ఇవి భాగవత ధర్మాలు చెప్పుకున్నాం మనం కొన్ని. ఇప్పుడు భాగవత ధర్మాలు చెప్తున్నాం. భాగవతోత్తముని గురించి చెప్పుకున్నాము, భాగవత ధర్మాలు చెప్తున్నాం. సత్వగుణము కలిగి ఉండటం భాగవత ధర్మం. భూతదయ, ఇవి ఒక 27 ఉంటాయి భాగవతంలో. భాగవత ధర్మాలు 27 ఉన్నాయి. జాగ్రత్తగా విని తరించండి. సత్వగుణం, భూతదయ, హరికథామృతపానం, బ్రహ్మచర్యవ్రతం, ఇంద్రియ సుఖాలను మనస్సులో చేరనివ్వకుండా ఉండడం, సాధు సంగమం, సజ్జనులతో స్నేహం, వినయ సంపద, శుచిగా ఉండడం, తపస్సు చేయటం, క్షమ, మౌనవ్రతం, వేదశాస్త్రాలను చదవటం, వాటి అర్థాలను తెలుసుకొని అనుష్ఠించడం, అహింస, సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ సహించడం, ఈశ్వరుడు అంతటా ఉన్నాడు అని భావించడం, మోక్షం పొందాలనేటువంటి కోరిక, కుజనుల సంగతి వదిలిపెట్టడం, వల్కలాలను మొదలైనటువంటివి ధరించి 20 దానంతట లభించినటువంటి దానిని చక్కగా సంతృప్తి చెందడం, వేదాంత శాస్త్రములను అర్థం చేసుకోవడం, ఇతరుల యొక్క దేవతలను నిందించకుండా ఉండడం, త్రికరణ శుద్ధి కలిగి ఉండడం, సత్యమే పలకటం, శమం దమం మొదలైనటువంటి గుణ విశేషాలను కలిగి ఉండడం, ఇల్లు, తోటలు, పొలాలు, భార్య, సంతానం, ధనం మొదలైనటువంటివన్నీ కూడా పరమేశ్వర అర్పణం అని భావించడం, భక్తులు కాని వారిని మనము ఆశ్రయించకుండా ఉండడం, ఇవి భాగవత ధర్మాలు. ఇట్టి పుణ్యమైనటువంటి ధర్మాలు ఆచరించండి. మరల ఇదే సమయమునకు చక్కగా మరల తెలియచేస్తాను. శ్రద్ధగా విని తరించవలసిందిగా కోరుకుంటూ స్వస్తి.